మహారాష్ట్ర రాజ్య తెలుగు భాషిక ఏకతా సంఘం సమితి యొక్క స్థాపన చేయడం జరిగింది. రాష్ట్ర నిమంత్రక పదవిపై డాక్టర్ గోవర్ధన్ సున్సు, అలాగే రాష్ట్ర అధ్యక్ష పదవిపై శ్రీనివాస్ సంఘ వీరి ఎన్నిక చేయడం జరిగింది అంటూ ఈ యొక్క వివరణ హనుమంతు సాయిబోడు వీరు ఇచ్చారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లోని తెలుగు భాష వారి డిమాండ్ మేరకు ఈ యొక్క సమితిని స్థాపించడం జరిగింది. తొందరలోనే ఈ సమితి యొక్క రాష్ట్ర కార్యకారిణి ప్రకటించడం జరగనున్నది. తెలుగు భాషలో ఆర్థిక మహామండలి స్థాపించడం జరగాలి. 1,000 కోట్ల రూపాయలు అనుదానం ఈ మహామండలికి ఇవ్వాలి. అల్పభాషిక్ సమాజంలోని ఆ యొక్క సౌలతులన్నీ దొరకాలి. ఎస్బీసీ మరియు ఓబీసీ కోసం సౌలతులన్నీ ఖాయంగా పెట్టాలి. తెలుగు వారికి జీఎస్టీలోని సౌలతులు దొరకాలి. మహిళా బీడీ కార్మికులకు తెలంగాణ లాగే 3,000 రూపాయలు మహారాష్ట్ర ప్రభుత్వం వారి నుండి పెన్షన్ ఇవ్వాలి. తెలుగు బీడీ కార్మికులకు జీవనాధారం కల్పించాలి. అందుకని ఆ యొక్క ధూమ్రపాన్ చట్టంలో నుండి బీడీ పరిశ్రమకు తొలగించే సిఫారసును మహారాష్ట్ర ప్రభుత్వం వారు కేంద్ర ప్రభుత్వం వారికి ఇవ్వాలి. మొదలగు డిమాండ్ల మేరకు ఇలాంటి వివిధ డిమాండ్ల కోసం ఈ సమితి పని చేయనున్నది అంటూ డాక్టర్ సున్సు మరియు श्रीनिवास संघ वीरू తెలిపారు. प्रत्येक प्रतिनिधींना आम्ही भेटून पहिला आम्ही छोटे छोटे प्रतिनिधी संघटित झालो. त्यानंतर आम्हाला तेलुगू भाषिक सगळ्या भाषिकांना एकत्र होण्यासाठी हा वेळ आला आणि कुठलीही गोष्ट एक वेळ काळ असते त्या हिशोबाने आज आम्ही एकत्रित झालो. आम्हाला आज काळाची गरज आहे आम्ही एकत्र होणं. तुम्ही म्हणल्यासारखं बरोबर आहे. राजकीय आता राजकीय हिशोबाने तुम्ही म्हणता, पण राजकीय हिशोब असं काहीच नाही. आमच्या तेलुगू भाषिकांसाठी निरंतर अन्याय होत आहे. राजकीय क्षेत्रात कुठलाही नेता आमच्या तेलुगू भाषिकांबद्दल कोणीही एक शब्द बोलत नाही, कोणीही वरती मांडत नाही. ఈ విలేకరి సమావేశానికి తిప్పన్న గణేరి, అంబాదాస్ దేవరే, నాగప్ప కణకి, బాలాజీ శ్రీచిప్ప వీరంతా హాజరయ్యారు.